జంట నగరాలకు తాగునీరందించే సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యాంను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంజీరా నది సురక్షితంగా, భద్రతాపరంగా బాగుందన్నారు. డ్యాంకు ఎలాంటి పగుళ్లు లేవన్నారు. మరమ్మతుల కోసం 3.5 కోట్ల రూపాయలు కేటాయించామని, డ్యాం పనుల కోసం అధ్యయనం చేస్తున్నామన్నారు. ఆర్డీఓ రవీందర్ రెడ్డి, హెచ్ఎండబ్ల్యూఎస్ పటంచెరువు డివిజన్ 2 జనరల్ మేనేజర్ మాణిక్యం, రాజంపేట కులబూర్గ్ డీజీఎం ఏ రామకృష్ణ, నీటిపారుదల శాఖ అధికారులు, అధిక్ సిబ్బంది తదితరులు ఆయన వెంట ఉన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధ్యక్షతన జిల్లాలోని ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారులతో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పెండింగ్ కేసులు వచ్చే నెలాఖరులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతి నెల అన్ని మండలాల్లో పౌర హక్కుల దినోత్సవం ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. వ్యవసాయం దండగ నుంచి ప్రజాప్రభుత్వంలో పండుగగా మారిందని, ఏ రాష్ట్రంలో లేని విధంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు అందించి అండగా నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో 3,75,932 మంది రైతుల ఖాతాలో 425.17 కోట్ల రూపాయలను, ఎకరాకు 6,000 రూపాయల పెట్టుబడిని గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పూర్తి స్థాయిలో జమ చేసిందన్నారు. సంగారెడ్డి పట్టణంలోని తారా డిగ్రీ కళాశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ దినచర్యలో యోగాను అలవాటు చేసుకోవాలని ఆకాంక్షించారు. యోగాభ్యాసం ద్వారా విద్యార్థులు శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలాగా, మానసికంగా స్థిరతను పొందేలాగా చేయవచ్చును. అలాగే చదువుపై దృష్టిని కేంద్రీకరించే సామర్థ్యం పెరుగుతుంది. యోగాభ్యాసం విద్యార్థుల్లో ఒత్తిడి నివారణకు, ఏకాగ్రత పెంపుదలకు దోహదం చేస్తుందన్నారు. యోగ సాధన ద్వారా విద్యార్థులు మెరుగైన ఆరోగ్యం, చురుకుదనం సాధించగలుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గాయత్రీదేవి, మహిళా శిశు సంక్షేమాధికారి డిడబ్ల్యూఓ లలిత కుమారి, యువజన సేవల శాఖ అధికారి ఖాసిం బేగ్, ఆయుష్ శాఖ అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జన్నారంలను మున్సిపాలిటీలుగా, ఇస్నాపూర్ మున్సిపాలిటీ అప్గ్రేడేషన్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పి ప్రావీణ్య మర్యాదపూర్వకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సంగారెడ్డి జిల్లాలో ముందుకు తీసుకువెళ్లేలాగా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. జిల్లాలోని కందిలోని హైదరాబాద్ ఐఐటీలో వారం రోజుల పాటు జరిగిన యువ శాస్త్రవేత్తల వార్షిక సదస్సు ముగిసింది. 60 దేశాల నుండి 200 మందికి పైగా యువ శాస్త్రవేత్తల ప్రతినిధులతో సమావేశం జరిగింది. చివరి రోజున ఆసియా పసిఫిక్ ప్రాంతం నుండి 12 జాతీయ యువ అకాడమీలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఆసియా పసిఫిక్ యువ శాస్త్రవేత్తల అకాడమీల నెట్వర్క్ ప్రారంభంపై హైదరాబాద్ డిక్లరేషన్ను వెల్లడించారు. ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్ నాయకత్వంలో ఆసియా పసిఫిక్లోని మొట్టమొదటి యువ శాస్త్రీయ అకాడమీల నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. గ్లోబల్ యంగ్ అకాడమీ ఇన్యాస్ మాజీ చైర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ యువ శాస్త్రవేత్తల పరిశోధనలు, ఆవిష్కరణలకు, వారి మధ్య సమన్వయానికి ఒక వేదిక ఏర్పాటు కోసం 5 సంవత్సరాల క్రితం కృషి చేశామని చెప్పారు. ఇన్యాస్, నయా ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని యువ శాస్త్రవేత్తల మధ్య సమన్వయానికి ఈ వేదిక మార్గం సుగమం చేస్తుందన్నారు. అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ విద్యకు కిట్ అందిస్తున్నామని, అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు పిల్లలకు ఆల్ఫాబెట్స్, పద్యాలు, రైమ్స్ నుంచి మంచి గుణాలు చిన్న వయసు నుంచే నేర్పించడం జరుగుతుందన్నారు. అందించిన కిట్స్ పుస్తకాల్లోని కథలు, బొమ్మల ద్వారా మంచి విద్యాబుద్ధులు నేర్పించడం జరుగుతుందన్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో ఉపాధి పొందేందుకు మహిళలకు శిక్షణ ఇచ్చామని, డ్రోన్లను మహిళా సంఘాలకు అందజేశామని చెప్పారు. డ్రోన్ ఆపరేటర్లను ఇటీవల ప్రధానమంత్రి మన్ కీ బాత్లో స్కై వారియర్స్ గా అభివర్ణించారు. ఇప్పటికే జిల్లాలో మహిళా క్యాంటీన్ల నిర్వహణ, డ్రోన్ ఆపరేటర్లు, విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపని, డ్రైవర్లుగా శిక్షణ వంటి అంశాల్లో మహిళలకు అవకాశాలు, శిక్షణ కల్పించి మహిళా సాధికారతకు తోడ్పడుతున్నామని కలెక్టర్ వల్లూరి క్రాంతి చెప్పారు.